తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను టీటీడీ ఖండించింది. ఆయనపై చర్యలకు చైర్మన్ ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప రెడ్డి తెలుసుకుందాం. నారాయణప్ప, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు సంబంధించిన ఆదేశాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? శ్వేత, తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, విదేశపరమైన ప్రకటనలు చేసే అంశంపై గడిచిన పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు. ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా, ఏ స్థాయి వ్యక్తులైనా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ భక్తులకు కానీ, తెలంగాణ నాయకులకు కానీ తిరుమలలో సరైన గౌరవం లభించలేదని, సరైన గుర్తింపు లభించడం లేదని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ ప్రజలకు తిరుమలలో గౌరవం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా తీవ్రంగా పరిగణించింది. తిరుమలలో స్వామివారికి సంబంధించి తిరుమల పవిత్రతను కాపాడేలా, తిరుమల ఆధ్యాత్మికతను మరింత పెంపొందించేలా ఏవైనా ప్రకటనలు చేయాలి, లేదంటే స్వామివారికి సంబంధించిన అంశం తప్ప వేరే ఏవి మాట్లాడకూడదని చెప్పి ధర్మకర్తల మండలిలో సమావేశంలో తీర్మానం చేసినా దానికి విరుద్ధంగా మాజీ మంత్రి ప్రకటన చేయడంతో తీవ్రంగా పరిగణించిన టీటీడీ శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజిలెన్స్ అధికారులతో నిన్న సమావేశమై శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను, అదేవిధంగా గతంలో తీర్మానం ధర్మకర్తల మండలి చేసిన తీర్మాన అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు శ్రీనివాస్ గౌడ్ స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియోను సేకరించి ఎలాంటి ప్రకటన చేశారు ఏంటి అనే అంశంపై పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. శ్వేత, ధన్యవాదాలు నారాయణప్ప.